నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారు నమస్తే అండి. నమస్తే గురుగారు. మొదటిగా కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. కిరణ్ గారు విజయనగరం నుంచి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మిసెస్ కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9 అక్టోబర్ 1991. ఓకే అండి. టైం ప్లేస్ అండి? టైం వచ్చేసి 3 గంటల 40 నిమిషాలు అండి, ఎర్లీ మార్నింగ్. 3 గంటల 42 నిమిషాలు. అవునండి, ఎర్లీ మార్నింగ్. ఎక్కడ అండి జన్మించింది? శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అండి. నర్సన్నపేట. ఏ డిస్ట్రిక్ట్ అండి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి, ఏ విషయం గురించి? అదే మేడం, అంటే చిత్తా నక్షత్రం ప్రెజెంట్ మ్యారేజ్ 4 years అయింది, సంతానం లేదు. పంచమరాహు ఉన్నాడు లగ్నం నుండి 5th place లోని. గురుగారిని అడిగి ఎప్పుడు సంతానం కలుగుతుంది. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇంకేం లేదు సార్, మ్యారేజ్ 4 years అయింది సార్. ఇద్దరు శివలగ్నమే. ఇక్కడ లగ్నాల నుంచి లగ్నంలో గురు శుక్రుడు ఉన్నారు, 2వ ఇంట్లో రవి బుధులు, అది యోగమే. 3వ ఇంట్లో చంద్రమంగళ యోగము. కాకపోతే ఇప్పుడు 7.5 సంవత్సరం శనిలో 2వ ఇంట్లో ఇక్కడ కుటుంబ స్థానాల శని జరుగుతూ ఉన్నది. పంచమ రాహు ఉన్నాడు. పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు నాగదోషాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ జాతకంలో పూర్వాషాఢ నక్షత్రంలో శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్నందువలన ఈ రాహువు యొక్క ప్రభావం పంచమ స్థితిలో ఉన్నందువలన సంతాన దోషం కలుగుతున్నది. కాబట్టి కంగారు పడాల్సింది ఏమీ లేదు. కానీ ఇది నెక్స్ట్ జనవరి 2012 నుంచి ఈవిడికి సంతాన యోగం కలుగుతుంది. ఎందుకంటే బుధుడిలో రాహు వస్తాడు, గురువు కూడా ఇక్కడ జాతకంలో లగ్నంలో ఉన్నందువలన, తర్వాత పంచమాధిపతి అయినటువంటి గురువు యొక్క మహాదశ జరుగుతూ పంచమంలో ఉన్నటువంటి రాహువుని గురువు తన పంచమ దృష్టితో చూడటం వలన తప్పకుండా జనవరి తర్వాత సంతాన యోగం ఉన్నది. అయితే ఈ లోపుగా అమ్మవారికి పూజ చేయించుకోవడం. రాహు దుర్గాధీనుడై ఉంటాడు, అంటే దుర్గమ్మవారు ఆయనకి అధిదేవత. కాబట్టి ఆవిడ్ని సేవిస్తూ ఉండమని చెప్పండి. తప్పకుండా జనవరి 2017 జనవరి 12వ తారీఖు తర్వాత ఈవిడికి సంతాన యోగం తప్పక ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, శోభ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శోభ గారు. శోభ గారు హలో. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో. హలో నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ముందుగా. ఏప్రిల్ 3 81. టైం ప్లేస్ చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకి మచిలీపట్నం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? సంతానం గురించి. పెళ్ళి ఎన్నేళ్ళు అయిందండి? ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. ఇక్కడ లగ్నం వచ్చి మీది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసమ్మా మీది కుంభరాశి, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం 3వ పాదం. మీ జన్మజాతకంలో ఇక్కడ లగ్నం నుంచి పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ భాగ్యరాశిలో రవితో శుక్రునితో చేరి ఆ రవికి దగ్గరగా ఉన్నందువలన అసంగస్త దోషం కలిగి ఉన్నందువలన ఆయన యొక్క ప్రభావం తగ్గిపోవటం వలన ఇక్కడ ప్రమాదం, అంటే అక్కడ మీరు అడిగినటువంటి సంతాన దోషం ఏదైతే ఉన్నదో దానికి కారణం అన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ప్రస్తుతం బుధమహాదశలో రాహు జరుగుతున్నది. ఇక్కడ ఈ రాహు కూడా అంత గొప్పగా లగ్న రాహు అవటం వలన, తర్వాత బుధమహాదశ బుధుడు అష్టమ స్థానంలో ఉండిపోవటం వలన ఇక్కడ గైనిక్ సంబంధమైనటువంటి, ఎందుకంటే బుధుడితో పాటు చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ గైనిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి వాటిని మెడికల్గా క్యూర్ చేసుకునేదానికి మీకు ఇప్పుడు సదవకాశం. ఇది అయితే మాత్రం నెక్స్ట్ మే 20వ తారీఖున బుధ మహాదశలో గురువు వస్తాడు. ఈ గురువు భాగ్యరాశికి అధిపతి అయి ఈ పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నటువంటి స్థానానికి అధిపతి అయి పరాక్రమ స్థానం నుంచి అక్కడున్న కుజుడిని చూస్తున్నాడు. కాబట్టి కుజుడు ఇక్కడ అసంగస్త దోషం ఉండటం వలన ఆలస్యం అయింది. కాబట్టి తప్పకుండా అక్కడ అనుగ్రహం కలిగేదని మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చక్కగా చదువుకోండి. ఆ విష్ణు సహస్రనామం దయవల్ల, అంటే అందులో ఉన్నటువంటి నామాల శబ్దాల యొక్క శక్తి వలన
తప్పక లోపల ఉన్నటువంటి గర్భస్థ దోషం ఏదైతే ఉందో అది తగ్గి సంతానం కలిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు నెక్స్ట్ కాలర్ అండి సత్యనారాయణ గారు శ్రీకాకుళం నుండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 సెప్టెంబర్ 1968 68. టైం అండి? సాయంత్రం 4:45 4 గంటల 45 సాయంత్రం. ఎక్కడ అండి ప్లేస్? విశాఖపట్నం డిస్టిక్లో. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. ఓకే, సెప్టెంబర్ 24 68 సాయంత్రం 4. ఓకే ఓకే, మీ లగ్నం కుంభలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్త, 4వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థాన రాహు, పరాక్రమ స్థానంలో లగ్నాది వ్యయాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో వక్రించి సప్తమ గురుకుజుల యొక్క కలయిక, అష్టమ రవికేతువులు, తర్వాత భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో, అష్టమాధిపతి అయినటువంటి పంచమాధిపతి అయినటువంటి బుధుడు, తర్వాత చంద్రుడు 6వ స్థానాధిపతి చంద్రుడు భాగ్యరాశిలో ఉన్నటువంటి జాతకం ఇక్కడ. అయితే మీకు గురుకుజుల యొక్క కలయిక చాలామందికి జాతకంలో ఉన్నప్పటికీ కూడా, అది గురుమంగళ యోగంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే అదే శత్రురాశి అయి ఉన్నట్టయితే ఇద్దరికి అది దోషంగా పరిగణించేది. అది మిత్రరాశిలో ఉన్నందువలన చక్కగా యోగంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి అష్టమంలో రవికేతువుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి సప్తమ స్థానం అంటే ఎవరితో అయినా సరే భాగస్వాములతో చేసేటువంటి ఏదైతే ఉన్నదో భాగస్వామ్యం అది కొద్దిగా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా సూర్యుని యొక్క అనుగ్రహం కలగటం ద్వారా మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇక్కడ 6వ స్థానాధిపతి భాగ్యరాశిలో ఉన్నందువలన ఎంతటి భోగభాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అవి అనుభవించకుండానే మనకు అనారోగ్యం వచ్చేదానికి, లేకపోతే వాటిని ఎప్పుడూ కూడా అనుభవించకుండా అడ్డుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా ఇప్పుడు 7.5 సంవత్సరం శని కూడా ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నందువలన శనికి రవికి తప్పనిసరిగా మీరు పూజ చేసుకోవటం మంచిది. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకుంటే మీకు ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్య వృద్ధి కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అనిత గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి అనిత గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/6/1997. టైం అండి? 2:19 తెల్లవారుజామున. ఎక్కడండి ప్లేస్? నర్సరావుపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి బాబు గురించి? ఎడ్యుకేషన్ గురించి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అయినా ఉందా? ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మేష లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జన్మజాతకంలో 2వ ఇంట్లో బుధుడు, 3వ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక, 6వ ఇంట్లో రాహువు కుజుడు, ఇక్కడ సప్తమ చంద్రుడు, దశమంలో గురు మకర రాశిలో నీచత్వం అంటే ఆయనకి ఆ స్థానం నీచ స్థానం గురువు గారికి. ఆ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి గురువు 10వ ఇంట్లో, 10వ స్థానాధిపతి శని వ్యయంలో కేతువుతో కూడా కలిసి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా మీరు అడిగినట్టుగా వృత్తి సంబంధించినంత వరకు ఇతను ఏదైనా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు అని అడిగితే బాగుంటుంది. కానీ ఇక్కడ గురువు నీచంలో ఉన్నందువలన అంటే మకర రాశి ఆయనకి నీచ రాశి అవ్వటం వలన అక్కడ ఉన్నందువలన వ్యయాధిపతి ఉన్నందువలన భాగ్యాధిపతి కూడా అయి ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగం ఈయనకి చాలా కష్టం అమ్మ. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగానికి శని కానీ రవి కానీ కుజుని యొక్క అనుగ్రహం కానీ తప్పకుండా ఆ దశమ స్థానం మీద కానీ దశమ స్థానంలో కానీ కలిగి ఉండి అది ఉచ్చస్థానమో లేకపోతే స్వస్థానమో లేకపోతే మిత్రరాశో అయి ఉన్నట్లయితే తప్పకుండా అతనికి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థితి కలుగుతుంది. లేని పక్షంలో అది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి గురువు ఇక్కడ దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది ఆయన మకర రాశిలో ఆ స్థానం ఆయనకి నీచ స్థానం కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పరివర్తన యోగం ఉండటం వల్ల కేతువుతో ఉండటం వల్ల విదేశాల్లో గొప్పగా బ్రతికేదానికి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయమనండి బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి శంకర్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి శంకర్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే అండి, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరు విధాన్స్ యాదవ్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
December 3rd, 2015 మార్నింగ్ 5:10 అనమాట. ఓకే అండి, ఎక్కడండి ప్లేస్? వైజాగ్ అమ్మా. వైజాగ్లోనే. మార్నింగ్ టు ఎంత? మార్నింగ్ 5:10. ఎట్లా ఉండబోతుంది ఏంటి అది కనుక్కుందామని గురువు గారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం. నమస్తే అండి. బాబు మన December 3rd, 2015 మార్నింగ్ 5:10 పుట్టాడు. అది లక్షవారం పడింది. ఓకే. సో ఇక్కడ కొంతమంది అపోహలు ఏమిటంటే లక్షవారం పుట్టిన పిల్లలు వాళ్ళు తిథి నక్షత్రం కరెక్ట్ గా ఉండదు, ఎదుగుదల ఉండదు అని చెప్పి కొంతమంది ఇక్కడ సిద్ధాంతులు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే అదే కొంచెం మనసులో సందేహంగా ఉంటే అదే కనుక్కుందాం మీ ద్వారా అంటే ఫోన్ చేశాను. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి లగ్న సంధిలో పుట్టాడు, కానీ లగ్నం వచ్చేసి ఇక్కడ తులా లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి దాన్ని మాలవ్య మహాపురుష యోగం అంటాం. అందులో ఏమి ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ. కాబట్టి మఖా నక్షత్రం సింహరాశి అవటం వలన అర్ధాష్టమ శనిలో పుట్టంగానే అర్ధాష్టమ శనిలో పుట్టాడు అబ్బాయి. రేపు జనవరితో అర్ధాష్టమ శని అయిపోతుంది. రేపు 29 ఈ నెల మార్చి 29, 2016 నుంచి శుక్ర మహాదశ మొదలవుతుంది. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క మహాదశ జన్మించిలో ఉన్న ఇక్కడ ఈ దశ వస్తుంది. కాబట్టి జన్మేమో కేతు మహాదశలో పుట్టినప్పటికీ అంటే మఖా నక్షత్రం 4వ పాదంలో జన్మించి ఉన్నందువలన అతని జాతకరీత్యా ఇక్కడ రేపు మార్చి 29, 2016 నుంచి 20 సంవత్సరాల శుక్ర మహాదశ ఉంటుంది. ఈ శుక్రదశ అద్భుతంగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అద్భుతమైన గజకేసరి యోగం ఉన్నది. అయితే రాహు కుజుడు కలిసి 12వ ఇంట్లో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు రాహువుతో ఉన్నందువలన ఇది కుజదోషంగా పరిగణించి రేపటి రోజున ఫ్యూచర్లో ఆయన లవ్ మ్యారేజ్ చేసుకొని దాన్ని ఇబ్బంది పెట్టుకొని తర్వాత ఇంకో పెళ్లి చేసుకునే దానికి అవకాశం ఉంది. అది తప్ప ఈ జాతకంలో ఇంకొక దోషం ఏమీ లేదు. జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో ఉండటం అది గొప్ప యోగమే. చాలామంది లగ్న సంధిని 5 డిగ్రీలు తీసుకుంటాం జనరల్గా, కానీ ఒక్కొక్కసారి 29 డిగ్రీల 59 నిమిషాల్లో ఉన్నా కూడా అంటే అది మారిపోతుంది అనమాట. తప్పకుండా 60 డిగ్రీల్లో వచ్చేసరికి ఒక్క సెకండ్లో కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి అది తులాలగ్నం యొక్క స్థితిగతులను కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రోజున ఇలాంటి జాతకం ఒకళ్ళు నా దగ్గరకు వస్తే కూడా చెప్పాను, అది తులాలగ్నమా అది మకర లగ్నం అని చెప్పేసి దెబ్బలాడుకున్నట్టే నేను ఒకటే అడిగాను, క్వాలిటీస్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం జరిగింది ముందుగా అంటే వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, అందులో ఏముంది ఇలాంటి జరిగింది, ఇలా జరిగితే పైన లగ్నం, ఇలా జరగకపోతే కింద లగ్నం. అలాగా ఇతని యొక్క జాతకంలో 29 డిగ్రీల 28 నిమిషాల్లో ఇక్కడ ఉండటం వలన అది తులాలగ్నం నుంచి వృచ్చిక లగ్నానికి వెళ్ళిపోతుంది, వెళ్ళటానికేమో, కానీ ఫలితం ఒక్కొక్కసారి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే తులాలగ్న ఫలితాన్ని కూడా ఇచ్చేదానికి తప్పక అవకాశం ఉంటుంది. ఇది మాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోలేక ఏం చేస్తామంటే తులాలగ్నం నుంచి ఇంకేముంది లగ్న సంధిలో ఉంది కాబట్టి అది వృచ్చిక లగ్నం యొక్క ఫలితం వస్తుంది. అది వ్యయంలో శుక్రుడు ఉండిపోయినాడు కాబట్టి మఖా నక్షత్రం అర్ధాష్టమ శనిలో ఉండిపోయింది కాబట్టి ఎదుగుదల ఉండదు. అది అట్లంతా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రదశ వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు అమోఘంగా ఉంటుంది. మీకు అలాంటి సందేహం ఏదైనా ఉన్నట్లయితే ఆ కుజదోషానికి మాత్రం పరిహారం చేసుకోండి. అలాగే ఇక్కడ శుక్రుడి యొక్క లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు అమ్మవారి కారకుడు కాబట్టి లలితా సహస్రనామాలతో చక్కగా పూజ చేసుకోండి. రాజరాజేశ్వరి అమ్మవారిని పూజ చేయటం వల్ల ఇతనికి జీవితకాలం బాగుండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు వైజాగ్ నుంచి మరో కాలర్ అండి, కృష్ణ గారు. నమస్తే అండి కృష్ణ గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/8 ఆగస్టు. ఓకే అండి, టైం అండి, టైం ప్లేస్ చెప్పండి. టైం రాత్రి 10:15 నిమిషాలకి ఒంగోలు అండి. ఒంగోలు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? అంటే ఉద్యోగంలో ప్రమోషన్ గురించి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో చెప్పండి కృష్ణ గారు. సార్, ఉద్యోగంలో ప్రమోషన్ గ్రోత్ గురించి కనుక్కుందాము. మీ లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు, పరాక్రమాధిపతి అయిన కుజుడు పరాక్రమానికి అధిపతి అనమాట. అంటే మీ స్థానంలో కాదు, జనరల్గా పరాక్రమాన్ని గొప్పగా చూపిస్తాడనమాట కుజుడు. అయితే లగ్నాధిపతి లగ్నంలో రుచిక మహాపురుష యోగంలో కుటుంబ స్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, పరాక్రమస్థాన శనికేతువులు, 4వ ఇంట్లో విద్యాస్థాన బుధుడు, పంచమంలో రవి, 6వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితులు కలిగి, 9వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో గురువు వక్రించి ఆయన మకర రాశిలో గురువు గారు ఆ నీచ స్థానంలో కలిగి ఉన్నారు ఆయన. కాబట్టి ఇక్కడ గురు మహాదశ జరుగుతూ ఉన్నది. అందువలనే వృత్తిలో మీకు ఇబ్బందులు కలగటానికి గల కారణం. అయితే ఈ దశ 2025 వరకు ఉన్నప్పటికీ కూడా జాతకరీత్యా డెవలప్మెంట్స్ అనేవి ఈ నెల
ఈ సంవత్సరం 2016 ఏప్రిల్ 8వ తారీఖు నుంచి కేతు వస్తాడు. కేతు పరాక్రమ స్థానంలో దశమాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి శనితో చేరి అక్కడ కలిసి ఉన్నందువలన మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఏప్రిల్ తర్వాత సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, చిలకలూరుపేట నుంచి పద్మ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి పద్మ గారు, నమస్కారం అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మా పేరు పద్మ గారు కొంచెం క్లియర్గా మాట్లాడారా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్లో. మా అమ్మాయి పేరు నీలిమ అండి. మా అమ్మాయి గురించి మాట్లాడాలి. ఓకే అండి, నీలిమ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 అండి. 96 జనవరి 8వ తారీఖు. జనవరి 8, 96. టైం అండి? అమ్మాయికి కొంచెం ఆరోగ్య సమస్య. పద్మ గారు ముందుగా టైం చెప్పండి, ఎప్పుడు పుట్టారు, టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి. సాయంత్రం 5:30 నుండి 6:30 లోపు అండి. 5:30 నుంచి 6:30 లోపు సాయంత్రం. ఎక్కడ అండి? గుంటూరులో పుట్టారండి. గుంటూరులో. ఇప్పుడు చెప్పండి సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి ఆరోగ్య ప్రాబ్లం అండి. చిన్నప్పుడే గుండె ఆపరేషన్ అయింది. మళ్ళేమో చదువులో అంత మాట్లాడుతుంది. అమ్మాయికి ఏ రింగ్ పెట్టమంటారు, ఏమైనా దోషాలు ఉన్నాయని కనుక్కున్నాం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మాయి పేరు ఓకే ఓకే. మా అమ్మాయికి ఆరోగ్య సమస్యలు. ఇక్కడ ఈమె పేరు ప్రకారం వచ్చేసమ్మా నీలిమ అని పేరుకి పెట్టద్దు. ఆశ్లేష నక్షత్రం ఏమిది. ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినంత వరకు కొంత ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి, కలగవని నేను చెప్పను. అయితే ఇక్కడ మీ పాప జాతక రీత్యా లగ్నం నుంచి 2వ ఇంట్లో చంద్రుడు ధనాధిపతి ధనస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డి అనే అక్షరం ఇంగ్లీష్లో ఉన్నటువంటి, తెలుగులో డూతో పేరు ఉండదు కాబట్టి డి ఇంగ్లీష్లో డి అంటే దివ్య అనేటువంటి పేరు పెట్టండి, దివ్యంగా ఉంటుంది. అక్కడ నీలిమ అనే పేరు వద్దు ఈ పాప జాతకానికి. దివ్య అనే పేరు అయితే మాత్రమే బాగుంటుంది. ఇప్పుడు మార్చుకోవడానికి కుదురుతుందా గురువుగారు అంటే పిలుస్తూ ఉంటే సరిపోతుంది, ముందు పిలవటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ లగ్నం నుంచి 2వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో రాహు. ఈ 4వ ఇంట్లో రాహుని మీరే చెప్పారు. ఇక్కడ హృదయ స్థానంలో ఇక్కడ ఇబ్బంది ఉన్నదని, చిన్నప్పుడే ఆపరేషన్ జరిగిందని మీరే చెప్పున్నారు. ఇక్కడ తర్వాత జాతకంలో విద్యాస్థానంలో కన్యా రాహు కాబట్టి కొంచెం స్లోగా ఉన్నా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం కలగదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, బాగానే చదువుకుంటుంది. ర్యాంకులు అయితే రావు కానీ ఈజ్ గోయింగ్, వెళ్తూ ఉంటుంది అనమాట, ఏం ఇబ్బంది కలగదు. అయితే ఈ అమ్మాయికి వచ్చేసి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో అష్టమంలో ఉన్నందువలన, కుజుడితో ఉన్నందువలన, పంచమాధిపతి శుక్రునితో కూడా ఉండటం వలన ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ ఏదైతే ఉన్నదో అంటే ఆకుపచ్చగా ఉండేటువంటి రా ఏదైతే ఉందో దాన్ని కుడి చేతి ఈ ఉంగరపు వేలుకు కానీ, ఈ ఉంగరపు వేలుకు కానీ, చిటికిన వేలుకు కానీ, రెంటికి ఏదైనా సరే ఒక 3 క్యారెట్స్ అమ్మాయికి వేయించండి. తర్వాత తప్పకుండా మరకత పచ్చ ఏదైతే ఉన్నదో దాని వలన హృద్రోగ సంబంధంగా అంటే మీరు చెప్పినటువంటి గుండె సంబంధమైనటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఆ స్టోన్ ఒరిజినల్ అయితే. కాబట్టి ఈ పాపకి ఆ పేరు వద్దు, దివ్య అనే పేరు పెట్టుకొని దివ్యంగా ఉంటుంది. గురుగారు మరో కాల్ అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు మమత. హలో అండి. హలో మమత గారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మమత 29/5/1990. 1990. టైం అండి, టైం ప్లేస్ చెప్పండి. టైం ఎగ్జాక్ట్ గా తెలియదు మేడం. 2 నుంచి 3 వరకు. మధ్యాహ్నం అండి, ఉదయమా? మధ్యాహ్నం మేడం. 2 నుంచి 3 మధ్యలో మధ్యాహ్నం. ఎక్కడండి ప్లేస్? గుంటూరు డిస్ట్రిక్ట్ కదికాకండి మేడం. గుంటూరు డిస్ట్రిక్ట్. గురుగారితో మాట్లాడండి. ఇక్కడమ్మా మీ లగ్నం పాప కన్యా లగ్నం చెప్తామ్మా. కన్యా లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 2వ పాదం మీద కూడా జాతకంలో పంచమంలో పంచమాధిపతి అయినటువంటి శని వక్రించి రాహుతో, సప్తమంలో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కుజదోషంలో, అష్టమంలో శుక్రబుధులు, 9వ ఇంట్లో రవి, అలాగే 10వ ఇంట్లో గురువు, లాభంలో చంద్రకేతువులు ఉన్నటువంటి జాతకం. కాబట్టి కాలసర్పదోషం ఉన్నది. కాలసర్పదోషంతో పాటుగా కుజదోష పరిహారం చేసుకోవటం మంచిది. లేని పక్షంలో అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీకై మీరుగా
కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కొంత ఇబ్బంది, మీ లైఫ్ టైం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉన్నది. ఈ 2016 నవంబర్ 12 వరకు కూడా వివాహ దోషం ఉన్నది. ఆ తర్వాత వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే రెండో ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థాన గురువు తప్పకుండా వివాహానికి కారకం అవుతాడు, గురు బలం ఉంది. కానీ గురువుతో రాహు ఉన్నాడు. ఇప్పుడు ఆ రాహు వదిలేసరికి ఆగస్టు అవుతుంది, ఆయన 3వ ఇంటికి వస్తాడు. 3వ ఇంట్లో కన్నా 4వ ఇంట్లో ఆయన మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా కూడా శుక్ర మహాదశలో రాహు వస్తేనే అది బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, భాగ్యాధిపతి అయి, అలాగే లగ్నం నుంచి కుటుంబాధిపతి అయి కూడా ఇక్కడ అష్టమంలో ఉన్నాడు. కాబట్టి కుజదోషము సర్పదోషం ఉన్నది. ముందు వీటికి పరిహారం చేసుకోండి. ఈ డిసెంబర్ తర్వాత ప్రయత్నం చేయమనండి వివాహానికి సంబంధించి, అది మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో కాల్ అండి గురుగారు, వంశీ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి వంశీ గారు. నమస్తే మేడం, మా సిస్టర్ గురించి మేడం. సిస్టర్, ఓకే అండి, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది. 19/5/69 మేడం. 19/5/69 మధ్యాహ్నం 3:35 గుంటూరులో. మధ్యాహ్నం గుంటూరులో. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మా సిస్టర్కి సంతానం లేదండి. ఈమె లగ్నంలో వచ్చేసి పంచమాధిపతి అయినటువంటి శని జాతకంలో అష్టమంలో నీచంలో కూర్చొని ఉండిపోయినాడు. ఇప్పుడు శని మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఫైనల్గా ఈ డిసెంబర్ తర్వాత రవిలో ఇక్కడ శనిలో గురువు వస్తాడు. ఈ గురువు యొక్క అనుగ్రహం పంచమ దృష్టి మీద, అంటే పంచమ దృష్టితో పంచమ స్థానం మీద ఉన్నందువలన ఆయన యొక్క పంచమాధిపతి అయినటువంటి శని యొక్క మహాదశలో పంచమ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ కొద్దిగా అవకాశం ఈ డిసెంబర్ తర్వాత ఉన్నదండి. ఫైనల్గా అది ఒక్కటి తప్పితే ఇంకా అవకాశం లేదు. 2017 సెప్టెంబర్ కల్లా ఏదైనా సరే ఒక రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఇంకా తర్వాత మాత్రం చాలా కష్టం, అది ఇబ్బంది. కానీ ఫైనల్గా మాత్రం అవకాశం అయితే ఒకటి ఉన్నది. సంతాన యోగం అన్నది, ఒక సంతాన యోగం తప్పక ఉన్నది. అది ఒకసారి కాదు, ఇప్పటికే ఎన్నోసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. బట్ టైం అన్నది ఇక్కడ కొంత ఇబ్బందిగా ఉంది. ఈ డిసెంబర్ నుంచి వచ్చే సెప్టెంబర్ లోపుగా రిజల్ట్ మాత్రం తప్పకుండా ఒక సంతానానికి తప్పక ఉన్నది. గురుగారు గుంటూరు నుంచి కాలర్ అండి లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది. 27/10/62. 27/10/62 సాయంకాలం 4:10 ఓకే అండి, ఎక్కడండి జన్మించింది? గుంటూరు అండి. గుంటూరులో. మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారికి. అంటే ఇంతకుముందు ఒకసారి చేశామండి. చేసినప్పుడు భార్య పేరు మీదుగా వ్యాపారం చేస్తే కలిసి వచ్చింది అన్నారు. అందుకు రియల్ ఎస్టేట్ గా స్థలాలు కొనాలనుకుంటున్నారు, కొనొచ్చా కలిసి వస్తున్నారు లేదా అని. ఇక్కడమ్మా లగ్నం వచ్చేసి జాతక రీత్యా మేము ఉన్నది మాత్రమే చెప్పగలం. మిగతాది వచ్చేసి మీ మీద కొన్ని నమ్మకాలు మీకు ఉండాలి తప్పకుండా. ఎందుకంటే గురువుగారు చెప్పారు, మేము ఏది చేశాను. ఇప్పుడు నేను చెప్పిన దానికి చేస్తే రూపాయి లాభమే ఉండొచ్చు, కానీ ఆయన మీద నమ్మకం ఆయనకుంటే 100 రూపాయల లాభం రావచ్చు. నీకు రూపాయల లాభమా 100 రూపాయల లాభమా ముందు ఆయన ఆలోచించుకోమను. ఎందుకంటే జాతకం అన్నటువంటిది ఎలాంటిదంటే సమస్య ఉన్నప్పుడు దానికి ఎటు తెలియక, దారి తెలియక, ఆ దారిని వెతుక్కునేటప్పుడు ఎవరినో ఒకరిని దారి అడుగుతాం కదా, అయ్యా ఈ దారి ఎటుపోతుందని. అలాగా జ్యోతిష్యుడు జాతకంలో ఉన్నటువంటి దాన్ని సమస్య నుంచి బయట వేసేదానికి ఒక మార్గమే చూపిస్తాడు. అంతేగాని ఎంత లాభం వస్తుంది, అది బాగుంటుందా లేదా అన్నది మాత్రం ఆయన కదా దేవుడు కూడా చెప్పలేదు. ముందు మనమే మనకు నమ్మకం ఉండాలి. భార్య మీద చేస్తే అద్భుతంగా ఉంటుంది, అందులో సందేహమే లేదు. కాబట్టి ఆయన చేసే పని తప్పకుండా, ఆయన ఏం కొనాలనుకుంటున్నాడు మా దగ్గర చెప్పాలని పని లేదు. నిజం చెప్పాలంటే చేసే వ్యాపారం ఏదైనా సరే మీరు ఆయనకి డబ్బులు ఇచ్చి ఇది కొనండి అని చెప్పండి, దానికి మీరు కొన్నదానికి తప్పకుండా లాభం ఉంటుంది. మరో కాలర్ అండి వైజాగ్ నుంచి సుజాత గారు. నమస్తే అండి సుజాత గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/7/1979 అండి. టైం అండి? 7:20 వైజాగ్. మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారికి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. ఏమి అంత బాగోట్లేదండి, చెప్పిన మాట సరిగ్గా మంచిగా ఏం రాట్లేదు. కాన్సన్ట్రేషన్ ఉందని చెప్తున్నారు. దానికోసం దూరంగా కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు పెళ్ళై 10 అలా కాదమ్మా, పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఏం చెప్తున్నారు మీరు? 7 years. సరే,
అప్పుడు ఏదైతే కొంచెం సరిగా మ్యారేజ్ బాగుంటుందండి. ఓకే, ఇక్కడ దానికి నేను చెప్తాను. లగ్నం వచ్చేసి ఇక్కడ సింహలగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త 3వ పాదం అమ్మ. ఈ జాతకులు ఎవరైనా సరే లగ్నంలో శని రాహువుల యొక్క కలయిక, కుటుంబ చంద్రుడు, సప్తమ కేతు, అలాగే వ్యయంలో గురు ఉచ్చులో రవితో, బుధునితో, శుక్రునితో, లాభంలో కుజుడు ఉన్నటువంటి ఈ జాతకం. ఇక్కడ జాతకరీత్యా ఏమైపోయిందంటే గురు మహాదశ జరుగుతున్నది, అందులో సప్తమ కేతు ఉన్నాడు, ఒక చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం వీటన్నిటికీ గల కారణం. కాబట్టి కన్యా రాశి హస్త నక్షత్రం 3వ పాదం అవటం వలన నరసింహస్వామిని తప్పకుండా ప్రార్థన చేయండి. మీకు ఉన్నటువంటి సమస్యకు ఆయన తప్ప ఇంకెవరు దారి చూపించలేరు. కాబట్టి మీకు వైజాగే కాబట్టి పక్కనే సింహాచలం ఉన్నది, ఆయన అప్పన్నని దర్శించుకుంటూ ఉండండి, ఆయన సేవించండి. ఆయన తప్ప ఈ జాతకానికి ఇంకొక దారి లేదు అసలు. గురుగారు ధన్యవాదాలండి. కాలర్స్ అడిగిన జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.